న్యూట్రిషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఒకనాడు గోరికొత్తపల్లి ఒక గ్రామం, ఇప్పుడు ఒక మండలం. మరి ఈ మండల కేంద్రాన్ని 28వ తారీఖు 6వ నెల 23 నాడు అధికారికంగా తెలంగాణ రాజముద్ర వేసి ఈ మండలాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది. ఆనాడు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ మాట్లాడుతున్నారు మండలం కావాలి, ఇట్లా ధర్నా చేసిన ఎవరన్నా. కానీ నేనే చిట్యాల మండలం, రేగొండ మండలం పెద్దగా ఉన్నది, గోరికొత్తపల్లి ఇటు పక్కన ఉండే గ్రామాలన్నీ కూడా మండల కేంద్రానికి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మండల కేంద్రాన్ని ఏర్పాటు కంటే ముందే మా పార్టీ అధ్యక్షుడిని గోరికొత్తపల్లి మండలానికి ఒక అధ్యక్షుడిని వేసిన. అందరూ అన్నాడు ఏదో పార్టీ పిల్ల పుట్ట ముందే కుల్ల పుట్టినట్టు, ఏదో ఇప్పుడే పార్టీ చేసిండు అవుతుందా ఇదేదో అంటాండి అవుతుందా అని అందరూ కూడా నన్ను హేళన చేసిండు. నేను చెప్పిన ఒకసారి నేను ఒక నిర్ణయం చేసిన అంటే తప్పకుండా ఎంత పోరాటమైనా చేస్తా సాధిస్తా అని చెప్పి మండలం చేయడం జరిగింది. మండలం చేయడమే కాకుండా ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసుకు నిధులను కేటాయించి ఆనాడు కలెక్టర్ గారు నేను వచ్చి ఆ యొక్క మరి శిలాఫలకాలు వేసి పనులు ప్రారంభించే దశలో ఈ గ్రామంలో కొంతమంది అక్కడ కట్టాలని, కొంతమంది వద్దని, కొంతమంది అంటే మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, మీరే కూర్చొని నిర్ణయం చేసుకొని ఏది అనువైన స్థలం అక్కడ కట్టుకోండి, నాకేమి ప్రత్యేకమైనటువంటి మరి ఇంట్రెస్ట్ ఏం లేదు, మీరు అందరు అనుకున్నట్టు చేయమన్నా. మరి ఆ రోజు చాలా మంది రోడ్డు మీద ఉంటది, చెరువు శిఖంలో అయినా ఇబ్బంది లేదన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు పాపం నిజంగానే 2 ఆఫీసులతో పాటు మరి ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి ఓ జ్వరం వస్తుంది, ఒక దమ్ వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది, ఎక్కడికి పోవాలి మనం? రేగొండ మండల కేంద్రానికి పోవాలి. మరి మండలం అయింది, ఎలక్షన్లు అయిపోయి 19 నెలలు అయింది. మరి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలి? ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసి ఓ డాక్టర్లు తీసుకొచ్చి, నర్సులను తీసుకొచ్చి వైద్య సేవలు అందించాలి. కానీ ఇప్పటిదాకా దాని గురించి చర్చ లేదు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి అని కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి కళ్ళు జరిపేయడం కొరకే పెట్టినటువంటి ఈ రోజు ధర్నా కార్యక్రమం తక్షణమే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శాంతి భద్రత విషయంలో ఇక్కడ ఏదైనా సివిల్ డిస్ప్యూట్ అవుతుంది, గెట్టు పంచాయతీ అవుతుంది, అన్నదమ్ముల పంచాయతీ అవుతుంది, ఎక్కడైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ మనం మండలం మాత్రం అయింది కానీ ఇక్కడ నుంచి మళ్ళా రేగొండకు పోయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా జీవో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే కొత్తగా మండలం ఏర్పడుతుందో మరి ఈ రోజు ప్రతి మండలం కూడా ఒక మరి కస్తూరిబా గాంధీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి మండలంలో ఉన్నది, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామ మండలంలో కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గాని గర్ల్స్ గాని రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సామూహిక వ్యవసాయ పరపతి సంఘాలను కూడా రీకాన్స్టిట్యూట్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ మండలానికి ఒక ప్రాథమిక మరి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదో మాటలు చెప్పడం కాదు, ఇప్పుడు వచ్చి ఎన్నికలు వస్తున్నాయి, డ్రామా చేస్తున్న ఎస్పీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ ఎవడో పెడితే బాగుంటుంది, పోలీసు అరే నువ్వు మాటలు చెప్పడం కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు హోమ్ మినిస్టర్ తోటి జీవో తీసుకురా, గోరికొత్తపల్లిలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం, ఇగో ఇతను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇక్కడ అపాయింట్ చేస్తున్నాం, ఇక్కడ 20 మంది కానిస్టేబుల్ ఉంటారు, ఇక్కడ మహిళా కానిస్టేబుల్. అది కాకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నటించే ప్రయత్నం చేస్తున్నాం. నటనలు చేయడంలో వీళ్ళకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, పెద్ద గొప్ప నటులు వీళ్ళు. అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎత్తారు ఈయన కానీ, ఈయన ముఖ్యమంత్రి గారు. ఇన్ని అబద్ధాలు. ఈ రోజు నేను కూడా ప్రజాస్వామ్యంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. ఎప్పుడైనా ఒక శిలాఫలకాలు పెట్టుకుంటే పేరు పెట్టుకోగా నేను చూసినా గానీ బొమ్మలు పెట్టుకోక మాత్రం ఇప్పుడు చూస్తాను. బొమ్మలు ఎడబెట్టుకుంటారు మరి గంత సాంప్రదాయమైంది. శిలాఫలకాల మీద బొమ్మలు పెట్టుకున్నంత శ్రద్ధ
పనుల మీద ఉంటే బాగుంటది. పనులు ఉండడమే కాదు, శిలాపాలు కాదు, వేసి మర్చిపోవడం కాదు. నీ ప్రభుత్వంలో ఎవడు కాంట్రాక్టర్ పనిచేయడానికే ముందుకు రావడం లేదు. ఎందుకంటే పర్సంటేజ్ లో మయమైపోయింది. ఈ రోజు కాంట్రాక్టర్లకు బిల్లు రావాలంటే పర్సంటేజ్, పని జరగాలంటే పర్సంటేజ్. ఈ రోజు పర్సంటేజ్ లేని పనులు జరుగుతలేవు. కాబట్టి వీరికి పర్సంటేజ్ ఇచ్చుడేందుకు, ఈ పని చేసుడేందుకు, ఇక్కడ పని చేయమని చెప్పి కాంట్రాక్టర్లు దూషించుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఇది ఈ రోజు గోరికొత్తపల్లి మండలంలో ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ రోజు 2004లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్య, ఈ యొక్క మండలంలో ఉండేటువంటి మరి భూములు నిజాం గోరి పేరు మీద ఉన్నాయి. ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. పట్టాలు కావాలి, మాకు హక్కులు కావాలని డిమాండ్ జరిగింది. కానీ 2004 నుంచి నేను కూడా రెండోసారి వచ్చినప్పుడు, నేను కూడా ఎమ్మెల్యే అయినాక చేయాలనుకుంటే ఆ రోజు ప్రధానమైనటువంటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఎవరు కూడా ఆనాడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండే. మళ్ళీ నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు నేను శాసనసభలో కూడా మాట్లాడినా, సార్ ఇక్కడ చాలా భూ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ గోరికొత్తపల్లిలో కానీ, నిజాంపల్లి కానీ, మా నియోజకవర్గంలో దాదాపు ఒక 10 గ్రామాలలో భూ సమస్యలు ఉన్నాయి. అటుపోతే జూబిలీ నగర్ లో ఉన్నది, ఇటుపోతే చిట్యాల మండలంలో ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యలు నేను చెప్తే ముఖ్యమంత్రి గారు విన్నారు. తర్వాత ఒక రోజు క్యాబినెట్ సమావేశం జరుగుతా ఉన్నది. నేను కూడా ముఖ్యమంత్రిని కలవాలని వెళ్తే క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు కలవడంటే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.